ఆలోచన చేస్తే పాడైపోయినటువంటి నా జీవితాన్ని ఒక వెలుగుమయముగా మార్చాడు. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన పరలోకమును విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడయ్య అంటే పాడైపోయినటువంటి జీవితాలను సరిచేయటానికి, నశించి కృషించి కుళ్ళిపోతున్నటువంటి జీవితాలను బాగు చేయాలని దేవుడు ఇదిగో ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తన వాక్యమును మనము జాగ్రత్తగా ఆలకించగలిగితే ఆయన వల్ల మనకి ఏ మేలు జరుగుతుందో, ఎలాంటి మేలు జరుగుతున్నాయో దేవుడు తన లేఖనము ద్వారా ఈరోజు మనతో మాట్లాడటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. కనుక శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మొన్ను మరలా తీసుకొని తనకు యుక్తమైనట్లుగా మరి ఒక కుండ చేశాను. వెంటనే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధగా వినగలిగితే దేవుడు మనకేమి చేయగలడు అనేది మనం తెలుసుకుంటాం. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియాకు చెబుతున్నాడు, నీవు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. నీవు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైందో ఇర్మియా వెంటనే లేచి ఇదిగో కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుమ్మరివాని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ కుమ్మరివాడు ఆ సారి మీద మట్టి సుద్ద పెట్టి దాని మీద ఇదిగో ఒక పాత్రను చేయుచున్నాడు, ఒక కుండను చేయుచున్నప్పుడు ఇదిగో ఇర్మియా అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ కుండ విడిలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆ కుండ విడిలిపోయింది. విడిలిపోయినప్పుడు అక్కడ ఇర్మియా చూస్తూ ఉండగానే ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే ఆ విడిలిపోయినటువంటి ఆ మట్టిని, ఆ విడిలిపోయినటువంటి ఆ మన్నును మరలా పట్టుకొని మరలా శుద్ధ చేసి దాన్ని మళ్ళా సారి మీద పెట్టి ఒక పనికొచ్చేటువంటి పాత్రను సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కుమ్మరివాడు ఆ విడిలిపోయినటువంటి ఆ మట్టికి మరొక రూపం ఇచ్చినట్లుగా, మరొక ఆకారమును ఇచ్చినట్లుగా నేను మీ పట్ల చెయ్యనా, నేను మీ పట్ల చేయనా అని చెప్పి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు తన స్వరూపముతో, దేవుడు తన చిత్తానుసారముగా, దేవుడు తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేసుకున్నాడు. నిన్ను నన్ను చేసుకున్నప్పుడు నీ జీవితము నా జీవితము ఈ లోకానుసారంగా శిథిలమైపోయింది. ప్రియ దేవుని బిడ్డ,
శిథిలమైపోయింది. శిథిలమైపోయినటువంటి మన జీవితాలు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇక నా జీవితము ఇదిగో శిథిలమైపోయింది, ఇక నేను సరి చేసుకోలేను అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకనే ఇర్మియా ప్రవక్త దేవుడు ఇదిగో మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతున్నాడు, అలాగ శిథిలమైపోయిందని, నీ జీవితము నాశనం అయిపోయిందని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని బాగు చేయటానికి నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకోగలిగితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యమును నువ్వు జాగ్రత్తగా గ్రహించగలిగితే, నువ్వు గమనించగలిగితే, దేవుడు అంటున్నాడు, అక్కడ శిథిలమైపోయినటువంటి ఆ మన్ను ఎలాగైతే శిథిలమైపోయిందో, అలాగే నీ జీవితం కూడా శిథిలమైపోయినప్పటికీ మళ్ళా నిన్ను నేను పనికొచ్చేటువంటి పాత్రగా నేను చేస్తాను. హల్లెలూయా. మనం గ్రహించాల్సినటువంటి సత్యము, దేవునికి విధేయత కలిగి ఉండాలి. అక్కడ అంటున్నాడు, కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మొన్ను మరలా తీసుకొని హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందేమో ఆయన ఇష్టానుసారంగా చేసుకున్నాడు నిన్ను, ఇప్పుడైతే ఆయనకు పనికొచ్చేటువంటి పాత్రగా చేసుకుంటాడంట. ఆ కొండ విడిలిపోయిందంటే, ఇదిగో మానవ యొక్క జీవితము కృషించిపోయిందంటే, మానవ జీవితంలో ఇదిగో అన్నో అవకతవకలు వచ్చినాయి అంటే నువ్వు అనుకుంటావు, ఇదిగో నా కర్మ, నా రాత. చాలామంది కూడా చెబుతూ ఉంటారు, నాకు వచ్చినటువంటి కష్టాలు నా పగస్తుడు కూడా రాకూడదంట. హల్లెలూయా. ఏడకు వచ్చేపాటికి ఎందుకనో ప్రేమ చూపిస్తున్నారు మరి. ఏమో అంతకుముందే పగస్తుడు కనబడితే ఇష్టం వచ్చినట్టు వాగేస్తారు. ఏడకొచ్చేపాటికి అంటున్నారు, పగస్తుడు కూడా రాకూడదు నాకు వచ్చినటువంటి శ్రమలో. యేసయ్య ఒక చోట అంటాడు, ప్రభువా శ్రమలన్నీ కూడా నీకు దూరం అయిపోవును గాక అంటాడు. హల్లెలూయా. అంటే ఏమంటాడు దేవుడు అక్కడ? సాతానా అంటే దేవుడు దేన్ని కోరుకున్నాడమ్మా? శ్రమలను కోరుకున్నాడు. శ్రమలు ఎందుకు కోరుకున్నాడు యేసయ్యా? నిన్ను నన్ను ఆ శ్రమ నుండి విడిపించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమల నుండి మనం విడిపించటానికి ఆయన కోరుకుంటే, అలాగే ఆ కుండ, ఆ మట్టి, అక్కడేమో సారి మీద మట్టి చూపిస్తున్నాడు. నీ చర్మము నా చర్మం అందరి చర్మం కూడా ఏమై ఉందంట? మట్టి అయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి అయి ఉన్నటువంటి నీ జీవితము, ఇదిగో శిథిలమైపోయినటువంటి నీ జీవితాన్ని మళ్ళీ ఆయన ఒక పాత్రగా చేసుకుంటాడంట. ఆ పాత్ర ఏంటంటే ఆయనకు ఉపయోగపడే పాత్ర, ఆయనకు ఘనత వచ్చేటువంటి పాత్ర, ఆయన మహిమపరిచేటువంటి పాత్రగా ఆయన ఏర్పరచుకుంటాడంట. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు దేని విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, దేని విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరమో నీకు లేదు. దేవుడు తన వాక్యము ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. నీ ఆత్మను బలపరచడానికి ఇదిగో దేవుడు కుమ్మరివాడిని ఈరోజు నీ ముందు ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమ్మరివాడితో అక్కడికి ఇర్మియాను ఎందుకు పంపించాడు అంటే, ఇదిగో ఈ లోకానుసారమైనటువంటి ఎన్నో జీవితాలు ఇదిగో అలాగే శిథిలమైపోతున్నాయి కనుక ఆ జీవితాలను సరిచేస్తాను అంటున్నాడు. నేను చెబుతున్నాను, చాలామంది దేవుని దగ్గరకు వస్తే ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు అంటే, ఇదిగో నేను చెబుతున్నాను, నా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన ఏం చేస్తాడంట ఏమ్మా? శిథిలమైపోయినటువంటి జీవితాలను బాగు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా లోకానుసారంగా ఏదో ఒక విషయంలో మనం శిథిలమైపోయినటువంటి వారమే.
ఏదో ఒక అవసరములో ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి వారమే యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ జీవితాన్ని సరిచేశాడు కనుక ఆయన దగ్గర మనము ఇదిగో జీవించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల ఏమై ఉన్నదంటే, ఇక్కడ చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి జీవితాన్ని సరిచేశాడు. ఇంకొక చోట మనం చూసుకున్నట్లయితే ఇంకో చోట మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుండి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినటువంటి ఎముకలు. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎలాంటి ఎముకలు? ఎండిపోయినటువంటి ఎముకలు. ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ ఎముకలు మాట్లాడగలవా? ఆ మాటలు ఆ యొక్క ఎముకలు మాట్లాడగలవా అని చెప్పేసి అడుగుతుంటే ఆయన అంటున్నాడు, అది నీకే తెలుసు ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి నీకే తెలుసు ప్రభువా. ఎండిపోయినటువంటి ఎముకలు, ఆ ఎముకలు ఎవరి అంటే ఇశ్రాయేలు యొక్క జనాంగానివి. హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలు, అవి నిస్సహాయంగా ఎండిపోయినటువంటి ఎముకలని ఎందుకు అంటున్నాడు అంటే, ఇశ్రాయేలు యొక్క జనాంగముల యొక్క జీవితము, ఎన్నో జీవితాలు ఎండిపోయి ఉన్నాయి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయి ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, మళ్ళా ఎండిపోయినటువంటి ఎముకలకు జీవముకలుగా చేయవాడు నజరేయుడైన యేసు. అలాగా ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలను చిగురింప చేయగలిగిన వాడు యేసు. అందుకని అంటున్నాడు, అక్కడ ఆ ఎముకలతో మాట్లాడుతున్నాడు. చదువమ్మా. బ్రతకగలవా ప్రభువా? అవి నీకే తెలియనని నేనంటిని. ప్రవచనం ఎత్తి ఎండిపోయినటువంటి ఎముకలతో, ఎండిపోయిన ఎముకలారా ఎవరంట? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎండిపోయిన ఎముకలతోనంట ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా మాట ఆలకించుము. హల్లెలూయా. ఏ మాట వినాలి? యెహోవా మాట వినాలి. ఎవరు వినాలి? ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన జీవితంలో నువ్వు ఉన్నావేమో, పనికి మాలిన జీవితంలో నువ్వు ఉన్నావేమో, దేవుడు హెచ్చరిస్తున్నాడు, యెహోవా మాట నువ్వు ఆలకించు. ఆలకిస్తే ఎమ్మటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు, చదువమ్మా. నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రవచనం ఎత్తి అక్కడ వాక్యమును ప్రకటించాడో, ఆ ఎముకలంట ఒకదానికి ఒకటే కుదుర్చుకొని చర్మం పొద్దుకొని జీవం పొందుకున్నాయి అంట ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఎముకలకు పోల్చి మనతో చెప్తున్నాడు అంటే, ఇదిగో మన జీవితాలు కూడా అలాగే ఆ జీవము ఏం చేసింది? ఆ ఎముకలను బ్రతికించింది. ఏ జీవము? దేవుని యొక్క జీవము. హల్లెలూయా. ఆ జీవము
ఇదిగో నువ్వు కూడా కలిగి ఉండాలి. ఎటువంటి జీవితాన్నైనా మార్చగలిగింది ఏంటంటే దేవుని యొక్క వాక్కు. వెంటనే ఇదిగో అవన్నీ కూడా ఒకదానికి ఒకటి పొదుక్కొని చర్మం వచ్చి చదువమ్మా. నీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. నేను యెహోవానై ఉన్నానని. హల్లెలూయా. మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే యెహోవా అయి ఉన్నాడు, ఆయన యేసయ్య ఉన్నాడని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఆయన జీవము మనలో ఉన్నప్పుడు. అంటే ఆ ఎండిపోయినటువంటి ఎముకల్లో ఏమి లేదు? జీవము లేదు. ఆ ఎండిపోయిన ఎముకల్లాగే మన జీవితాలు కూడా ఎండిపోయి ఉంటున్నాయి. మన జీవితాలు కూడా ఎండిపోవటానికి, అనేకమైనటువంటి సమస్యల్లో కూరుకుపోవటానికి కారణం ఏమై ఉందంటే జీవము కలిగినటువంటి దేవునికి మనము లోపడలేకపోతున్నాం. జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించలేకపోతున్నాం. అర్థము లేని జీవితము జీవిస్తున్నాం. ప్రయోజనము లేనటువంటి జీవితం జీవిస్తున్నాం. అందుకనే నీ బ్రతుకు అధోగతి పాలైపోతుంది. దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. ఆయన వాక్యములనంట జీవము ఉన్నదంట. ఆ జీవము నీలో కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉంది ఎవరి ఆత్మ? దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. ఆ దేవుని యొక్క ఆత్మను మనం జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారమై ఉండాలి. ఏమ్మా, ఏం చేస్తున్నాడంట దేవుడు? మొట్టమొదటిగా ఏం చేశాడు? పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేశాడు. ఇప్పుడు ఎండిపోయినటువంటి ఎముకలకు జీవమును పొదిగింపచేశాడు. హల్లెలూయా. దేవుడు ఏమి చేయగలడు? ఇవాళ దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని యొక్క మేళ్ళు గురించి, దేవుడు ఏమి చేయగలడో అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. అనేకులకు తెలియపరచాలంటే ఇదిగో దేవుడు ఏం చేయగలడంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా ఇదిగో శిథిలమైపోయినటువంటి ఆ యొక్క జీవితాన్ని మళ్ళా బాగు చేశాడు. ఎండిపోయినటువంటి ఎముకలకు దేవుడు జీవమునిచ్చాడు. మూడో విషయానికి వచ్చేసేటప్పటికి మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొర్రపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు యొక్క జనాంగము అక్కడ ఐగుప్తిలో బానిసలుగా ఉన్నప్పుడు వారు ఇడిపించేవాళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఏమ్మా, మనం కూడా ఈ లోకానుసారంగా ఎన్నో అగసాట్లు పడుతున్నాం. అనేకమైనటువంటి సమస్యలు. ఏమ్మా, ఎవరో కుటుంబంలో వారికి ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది. ఏ కుటుంబంలో కూడా సమస్య లేని కుటుంబము లేదు ఈ భూమి మీద. అమ్మా, ఎంత ఉన్నవాడైనా కానీ సరే ఎవరికి తగ్గ సమస్య ఆ కుటుంబంలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలై ఉన్నప్పుడు వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టారు అని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఏం చేశారంట? ఎప్పుడు మొర్రపెట్టారు? వారు శ్రమల కాలంలో మొరపెట్టారు. వారు ఆ రోజు ఎప్పుడో దేవునికి మొరపెట్టుకున్నారని చెబితే మరి ఈరోజు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? వారి శ్రమ గురించి, వారి ఇబ్బంది గురించి, వారి సమస్య గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఆనాడు వాళ్ళు పడ్డటువంటి సమస్యలే, ఇబ్బందులే ఈరోజు మనం కూడా ఎదురవుతున్నాయి. మనకు కూడా ఎదురవుతున్నాయి కనుక
వాటి నుంచి విడుదల పొందుకునే మార్గము ఇదిగో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు అంటే, ఆనాడు ఇశ్రాయేలు యొక్క జనాంగము దేవునికి మొరపెట్టుకోగా వారిని బానిసత్వం నుంచి విడిపించాడు యేసయ్య. హల్లెలూయా. వారి బానిసత్వం విడిపించిన దేవుడు నీ యొక్క శ్రమల గుండము నుంచి, నీ యొక్క సమస్యల నుంచి దేవుడు విడిపించడా? అందుకనే తెలియనటువంటి వారు దేవునికి మొరపెట్టుకుంటాం మానేస్తున్నారు. లోకానుసారమైనవి అనేకమైన వాటి వైపు చూస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి వైపు చూడొద్దు, నీ సమస్యకు నేను పరిష్కారము చేస్తాను. నీ సమస్యకు నేను పరిష్కారం చేస్తాను. ఆనాడు ఇశ్రాయేలు యొక్క జనాంగానికి విడుదలిచ్చిన దేవుడిని నీ సమస్యకు నేను విడుదల ఇవ్వనా? మనం గ్రహించము, కానీ మన పట్ల ఎన్నో విడుదల జరిగినాయి, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములను జరిగినాయి. కానీ విశ్వాసమును మనం కనుగొనలేకపోతున్నాం. మనం కనుగొనటమే కాదులే, ఆనాడు వారు అంత గొప్ప కార్యము జరిగించినప్పటికైనా వారు ఏం చేశారు? ఏమ్మా, లోపడ్డారా? తిరుగుబాటు చేశారు. ఈనాడు కూడా ఆనాడు ఈనాడు ఒకే రీతిగా ఉంది కాబట్టే ఈనాటికి కూడా మనం ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేయగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆనాడు జీవితాలు లోపడలేకపోయారు. ఈనాడు మీరు కూడా అదే జీవితంలో ఉన్నారు, కానీ మీరు కానీ దేవుని మర్చిపోకుండా విధేయత చూపిస్తే ఆ శ్రమల నుంచి నేను మీకు విడుదల దయచేస్తాను అంటున్నాడు. అంత గొప్ప కార్యమును జరిగిస్తే ఏమ్మా, అంత అద్భుతమైన కార్యములను జరిగిస్తూ ఆయన నడిపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు? ఏమ్మా, హల్లెలూయా. వారు మోషే మీద సనుగుతూ గొనుగుతూ, సమాధులు లేక మమ్మల్ని అరణ్యంలో పూడ్చిపెట్టడానికి ఇంత లెక్క మమ్మల్ని తీసుకొచ్చావని గొనుగుతున్నారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యొక్క విశ్వాసం ఉంచినటువంటి మోషే మళ్ళీ ప్రార్థించినప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు? మోషే ప్రతిసారి కూడా దేవుని వైపు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎవరి వైపు చూస్తున్నారు? వచ్చేటువంటి ఇబ్బందులు, సమస్యల వైపు చూస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా నువ్వు సమస్యల వైపు చూడబాక. సమస్యల వైపు చూస్తే నువ్వు ఎందుకు పనికిరాని వాడి అయిపోతావు. మోషే ఆ శ్రమలు వచ్చినప్పుడు, వారు శోధిస్తున్నప్పుడు వారి వైపు చూడలేదు, ఆయన దేవుని వైపు చూశాడు. నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టాల్లో నువ్వు దేవుని వైపు చూడు. తలెత్తు, తల దించుకున్నావంటే నీ పని అయిపోయినట్టే, అపవాది గాడికి లోపడ్డట్టే. తల దించుకున్నావంటే లోకం వైపు చూసినట్లే. నువ్వు తల ఎత్తు, యేసయ్య వైపు చూడు. యేసయ్య అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. తలెత్తు. తల దించుకునేటువంటి అవసరతను దేవుడు నీకు ఇవ్వడు. ఆయన వైపు తలెత్తి చూసినంత వరకు ఆయన ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు. మోషే ఎప్పుడు తలెత్తే చూశాడు. ఎప్పుడు తలెత్తి చూసినప్పటికైనా ఆయనకు ఇదిగో ఎమ్మటే వాగ్దానం వచ్చేసింది. హల్లెలూయా. వెళ్ళారు. వెనకమాల చూస్తేనేమో ఇదిగో ఫరో సైన్యం తమ్మురికి వస్తుంది, ముందు చూస్తేనేమో ఇదిగో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, మార్గం లేదు పోవటానికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయభ్రాంతులు అయిపోతున్నారు. ఈ మాట ఎర్ర సముద్రం అక్కడ ఎదురొచ్చిందని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్నదంటే, అలాంటి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే, ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఒకటప్పుడు ముందుకు పోలేము, వెనక పోలేము. ముందుకు పోలేని, వెనక పోలేని పరిస్థితిలో అయోమయమైపోతూ ఉంటాం. అనేకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. నా దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండును గాక. అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నువ్వు నా వైపు చూడు. నేను నీకు మార్గాన్ని సరళము చేస్తాను. నేను నీకు మార్గము సరళము చేస్తాను. అవకాశము లేని సమయంలో, ఎటు పోలేనటువంటి సమయంలో
మోషే దేవుని వైపు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవుని వైపు చూసినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే సాగిపోమ్మను. ఏం చెబుతున్నాడు? నీవు ఎలా నాకు మొరబెట్టుచున్నావు, సాగిపోమ్మను. చెప్పు ప్రజలకి, నేనున్నానయ్యా మీకు. ఆనాడు ఆ ఇశ్రాయేలు జనాంగానికి భరోసా ఇచ్చిన దేవుడు ఈనాడు నీకు నాకు మనందరికి కూడా ఒక భరోసా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రయాణం ఆగకూడదు. ఈ భూమి మీద నువ్వు సంచారం చేస్తున్నప్పుడు నీ ప్రయాణం ఆగటానికి వీల్లేదు. ఆగకుండా ఉండాలి అంటే వారికి తోడై ఉన్నటువంటి యేసయ్య నీకు నాకు కూడా తోడై ఉండాలి. ఆయన తోడై ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా యేసయ్య తోడై ఉంటే మనల్ని నడిపిస్తాడు. అది ఎర్ర సముద్రం అవ్వచ్చు, ఏమా ఇంకా ఎటువంటి ఇబ్బంది అయినా అవ్వచ్చు. దేవుడు చెబుతున్నాడు, సాగిపోమ్మను. మోషే వెళ్ళి నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను ఆ సముద్రం వైపు చూపించు. హల్లెలూయా. ఏం చేశాడు మోషే? ఏం చేశాడు? మోషేకు దేవుడు ఇచ్చినటువంటి వాక్కును శిరస వహించాడు. యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి నీవు కూడా ఆయన మాటను అంగీకరిస్తే, ఆయనకు లోపడితే ఆయన నీ మార్గమును సరళము చేస్తాడు. ఆయన నీ మార్గమును సరళము చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మోషే నువ్వు వెళ్ళి ఆ కర్రను ఆ సముద్రం వైపు చూపించనగానే మోషే లోపడ్డాడు. లోబడి వెళ్ళిపోయి ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రం వైపు చూపించాడు. సముద్రం వైపు చూపించిన వెంటనే సముద్రము 2 పాయలైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యమమ్మా! ఏమా అసలు వాళ్ళకి మార్గమే లేదు, పోవటానికి మార్గమే లేదు. అంటే ఈ కార్యమును బట్టి నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు నమ్ముకున్నటువంటి దేవునికి అసాధ్యమైనది లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవునికి అసాధ్యమైనది లేదు. అరణ్యములోనైనా మార్గమును సరళము చేయగలిగిన వాడు నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఆషామాషా దేవుడు కాదు, అల్లాటప్ప దేవుడు కాదు, ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. నిన్ను నడిపిస్తాను అన్నాడు. మార్గము దారులు లేనటువంటి ఆ ఎడారుల్లో కూడా మార్గాన్ని సరళము చేశాడు. 6 లక్షల కాలు బలాన్ని దేవుడు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను అలాగే లోపడాలని, అలాంటి యథార్థత కలిగి మనం కూడా జీవించాలని దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాడని నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించాలి. చూసారా, ఆయన నమ్ముకున్నటువంటి వారికి దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో, ఎంత తోడుగా ఉన్నాడో తెలుసా? ఆ ఎర్ర సముద్రం అంట 2 పాయలైపోయి ఆరిన నేలగా ఏర్పరిచాడంట. హల్లెలూయా. మనం ఏదన్నా 4 బిందెలు నీళ్ళు ఒక సోడ పోసామంటే ఏమా అది ఆరటానికి 4 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. అసలు ఎర్ర సముద్రం అంటే నీళ్లు పర్వల దొక్కుతూ ఉన్నటువంటి అది ఆరిన నేలగా. అమ్మా, నీ దేవుని నువ్వు మర్చిపోబాక, నీ దేవుని నువ్వు మర్చిపోబాక. నీ దేవుడు నీ కోసం ఎంత అద్భుత కార్యం చేస్తున్నాడో తెలుసా? మోషే ఏదో కర్ర చూపింగానే ఆ 2 పాయలు అయిపోయిందని అలా అనుకుంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఎదిగిద్ది? అలా కాదు. అక్కడ నీ కోసం చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే, నీ కాలుకు మట్టి అవ్వకుండా ఆరిన నేలగా చేశాడంటే యేసయ్య. ఆరిన నేలగా చేశాడు. ఆ యొక్క ఆరిన నేల మీద ఎదుగో వారు నడుచుకుంటూ పోతున్నారు. ఇంకా అద్భుత కార్యం ఏందో తెలుసా ఏమా? ఇంకా అద్భుత కార్యం ఏంటంటే, నీళ్లతోనే గోడ కట్టేశాడంట. హల్లెలూయా. మరి ట్యాప్ పని చేస్తున్నాడు సుబ్బారావు. ఎప్పుడన్నా మరి చాలా సర్వీస్ ఉందిగా నీకు? ఇటుక రాయి పెట్టి కడుతున్నావు. హల్లెలూయా. నీళ్ళ పెట్టి ఎప్పుడన్నా ట్రై చేసి చూడు. ఏయా సీను, ఎప్పుడన్నా ట్రై చేసి చూడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తరం అయిపోయేంత వరకు కూడా నువ్వు కట్టలేవు. ఎందుకు చెబుతున్నానయ్య అంటే, అది నీ దేవునికి సాధ్యం.
నీకు కాదు, నీ దేవునికి సాధ్యం. అది నువ్వు నమ్ముకుంటే నీకు కూడా సాధ్యమే. యేసయ్యను నమ్ముకుంటే నీకు సాధ్యం, యేసయ్యను నమ్ముకోకపోతే నీకు సాధ్యం కాదు. అది కాదు. యేసయ్య నీళ్ళ మీద నడిచాడు. యేసయ్యను నమ్ముకున్నటువంటి పేతురు అన్నాడు, ఆశపడి అడిగాడు. ఆశపడు ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఆశపడ్డాడు, ప్రభువా నేను కూడా నడుస్తా అంటే ఆయన ఆశను తీర్చాడా లేదా? నీ ఆశను తీరాడా? ఆశపడు, యేసయ్యా నువ్వు నా పట్ల ఎన్నో కార్యాలు చేసావయ్యా, నీ మేలు నేను మర్చిపోనయ్యా, నీతోనే ఉంటానయ్యాను, నీకు ఏ కొదువు లేకుండా చూసుకుంటాడు ఆయన. అంతే. ఆశపడ్డాడు, ప్రభా నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా. రా పేతురు రా. మానవుని యొక్క జీవితం దౌర్భాగ్యమైన జీవితం. లోబడే బుద్ధి, లోబి బుద్ధి మానవుడిదే. దేవుడు రా అన్నాడు, నువ్వు నీళ్ళ మీద నడుతా. నీకేం పని? మళ్ళీ లోకంలో ఉండేటువంటి అలల వైపు చూస్తానికి నీకేం పని? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాల్సినటువంటి నీకెందుకు లోకం వైపు ఎందుకు చూస్తున్నా? రక్షణ పొందినటువంటి నీవు లోకాశలు ఎందుకు నీకు? లోకం ముచ్చట ఎందుకు నీకు? లోకానుసారమైన తలంపులు ఎందుకు వస్తున్నాయి? మునిగిపోతానికే, నాశనం అయిపోతావు. లోకం వైపు చూస్తే, లోకానుసారమైనటువంటి మాటలు నువ్వు వింటే నీ జీవితం పతనమైపోద్ది. పతనమైపోయింది, మునిగిపోతున్నాడు. ఎంత జాలి కలిగినాడు అమ్మ యేసయ్య. అమ్మా నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత జాలి కలిగిన వాడో తెలుసా? అక్కడ ఆశను తీర్చాడు, ఇక్కడ లోకం వైపు చూశాడు, ఇక్కడ మునిగిపోతావు ప్రభువా ఎమ్మటే మళ్ళీ చేయబట్టుకున్నాడు. అమ్మా నువ్వు జారిపోయినా నిన్ను విడిచిపెట్టేవాడు కాదమ్మా. నేను నమ్ముకున్న యేసయ్య, నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన వాడమ్మా. ఆ దేవుని దగ్గరే నువ్వు కుప్పిగంతులేస్తున్నావా? ఆ దేవుడు చేసినటువంటి మేళ్ళునే మర్చిపోతున్నావా? ఆశ తీర్చినటువంటి దేవుని వైపు నువ్వు చూడకుండా లోకం వైపు చూస్తే ఇదిగో మునిగిపోతావు. లోకానుసారమైన వాటిల్లో మునిగిపోతావు. మునిగిపోయేవని వదిలిపెట్టాడా? మళ్ళీ ఎప్పుడైతే ప్రభువా అన్నాడో ఎమ్మటి చెయ్యిచ్చి అంటున్నాడు. ఏం అనలేక అంటున్నాడు, అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసి నేనున్నానుగా. ఆ అల్ప విశ్వాసం నీలోకి ఎందుకు వచ్చింది అమ్మా? దేవుడు అడుగుతున్నాడమ్మా. ఏం సమాధానం చెబుతా? ఏమ్మా ఎంతవరకు నీ పట్ల కార్యాలు చేయాలి? ఎన్ని కార్యాలు చేసినా లోకం వైపే నేను చూస్తానంటే ఇక నీ జీవితాన్ని ఎవరు బాగు చేయగలుగుతారు? తల్లి చెల్లి యేసయ్యకు లోబడు. ఆయన పట్ల నీ గొప్ప కార్యము, నీ పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక అక్కడ దేవుడు పేతురును లేవనెత్తాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ ఎర్ర సముద్రంలో ఇదిగో తన బిడ్డలను మార్గము సరళము చేశాడు. మార్గము సరళము చేశాడు. అయినప్పటికీ శత్రువు ఏం చేస్తున్నాడు? విడిచిపెడతలేదు. వీళ్ళు కూడా వెంట పడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఏమన్నాడు అక్కడ? అది కాదు, నిన్ను తమురుతున్నారు చూసా, ఆ శత్రువును నువ్వు ఎన్నడక చూడవో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీ శత్రువును నువ్వు చూడవో తల్లి, యేసయ్య వాక్యం చెబుతుంది. ఎప్పుడు నువ్వు శత్రువును చూడకుండా ఉంటావు అంటే యేసయ్యను నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు. ఇక నువ్వు వాళ్ళకి అన్నాడో చూడవు. వీళ్ళని ఒడ్డెక్కిచ్చాడు, మళ్ళా సముద్రమును మళ్ళీ యథావిధిగానే ప్రవళ్ళ తొక్కేటట్టుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రు సమూహం ఏమైపోయిందంటే ఒక రాయ మునిగిపోయినట్లుగా మునిగిపోయిందంట. అంటే ఎంత కాపుదల చూసావా అమ్మా?
యేసయ్య ప్రేమ ఎంత అపారమైనటువంటి ప్రేమో నీకు తోడుగా ఉంటుందంటే ఏమ్మా, అంత గొప్ప కార్యములు జరిగించాల్సినటువంటి దేవుడు పనికిమాలినటువంటి నీకు తోడుగా ఉండి నిన్ను బ్రతిమలాడుతూ ఇదిగో నీకు సహాయము చేస్తూ, అమ్మా నువ్వు నాతో ఉండమ్మా, నేనున్నానమ్మా అంటుంటే లోకం వైపు చూసి లోకానుసారంగా జారిపోతున్నారు. అందుకనే మన ఆత్మలను బలపరచటానికి దేవాది దేవుడు తన లేఖనములో ఇదిగో తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమి చేస్తాడంటే నశించిపోతున్నటువంటి పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేసేవాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే శిథిలమైపోయినటువంటి ఆ యొక్క జీవితాలను బాగు చేశాడు. రెండోది వచ్చి ఎండిపోయినటువంటి ఎముకలకు జీవముని ఇచ్చాడు. మూడోది వచ్చేసి ఎర్ర సముద్రమును కూడా 2 పాయలు చేశాడు. ఆగకుండా నీ మార్గాన్ని సరళము చేశాడు. అంటే ఈ లోకానుసారమైనటువంటి ప్రయాణములో నువ్వు దేవుని కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ప్రయాణం ఆగకుండా పరలోకం వరకు కూడా నిన్ను చేరదీయగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన వైపే చూడు. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు నిన్ను ఇదిగో ఎంతగానో ఇదిగో నిన్ను ఆ లోకంలో ఆయనతో కూడా నిన్ను ఉండటానికి ఆయన నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం చూసాము. అయ్యా ఇదిగో మరి ఇంకొక మాటను మనం చదువుకుందాం. సమయం మరి మనకు లేదు, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా ఆతో నీకేమి పని, సమయం ఇంకనూ రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో యేసు తల్లి ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసయ్య కూడా ఉన్నాడు. యేసయ్య కూడా ఉన్నాడు. చూసారా? ఇప్పుడు అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక కొరత వచ్చింది. ఏమొచ్చింది? ఒక కొరత వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏం కొరత వచ్చింది? ఆ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎవరి వల్ల అక్కడ ఆ కొరత పూడబడింది? ఏమ్మా, ఆ కొరత ఎందుకు పూడవబడడం జరిగింది? ఆ కొరత లేకుండా ఉండటానికి కారణం ఏంటి? యేసయ్య వివాహంలో ఉన్నాడు కాబట్టి. యేసయ్య వివాహంలో ఉన్నాడు కాబట్టి ఆ వివాహంలో ఎటువంటి కొరత లేదు. ఇప్పుడు నేను చెబుతున్నాను, యేసయ్య నీ ఇంటిలో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకు కూడా ఎటువంటి కొరత జరగదు. మరి ఆ యేసయ్యను నీ హృదయంలో ఉంచుకుంటున్నావా, ఉంచుకోవట్లేదా? ఆయన ఉండబట్టి కొరతలు సరిచేయగలిగాడు. ఆయన నీ హృదయంలో ఉన్న, నీ ఇంట్లో ఉన్న నీ కొరతలు సరిచేస్తాడు. అన్ని జీవితాలను సరిచేయగలిగిన వాడు యేసయ్య. దేవుని యొక్క వాక్యమును మీరు విన్నారు. ఆనాడు వాళ్ళు లోబడలేదు కాబట్టి ఇదిగో ఈనాడు మీరు లోబడతారని దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నా జీవితాల్లో యేసయ్య నివాసం ఉండులాగున అమ్మా ఆయనకు లోబడదాం, ఆయన యందు విశ్వాసమును కనబడదాం, ఆయన మన హృదయంలో భద్రపరచుకుందాం. దేవుడు కొద్ది మాటలను మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక.